నూజివీడు మున్సిపల్ వైస్ చైర్మన్ పదవి టీడీపీ ఖాతాలో పడింది. వైస్ చైర్మన్ గా టీడీపీ అభ్యర్థి పగడాల సత్యనారాయణ ఎన్నికయ్యారు. మంత్రి పార్థసారథితో పాటు 18 మంది కౌన్సిలర్లు పగడాల సత్యనారాయణను వైస్ చైర్మన్ గా ప్రతిపాదించారు. దీంతో వైస్ చైర్మన్ గా సత్యనారాయణ ఎన్నిక అయినట్టుగా అధికారులు ప్రకటించారు. ఈ సందర్భంగా నూజివీడు అభివృద్ధి తమ లక్ష్యమని చెప్పారు మంత్రి పార్థసారథి. వైస్ చైర్మన్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గెలుపొందడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇది చంద్రబాబు నాయుడు గారు పరిపాలనా తీరుకి, అదేవిధంగా నూజివీడు అభివృద్ధి కాంక్షిస్తూ వచ్చిన విజయం అని చెప్పేసి నేను భావిస్తా ఉన్నాను. నూజివీడు ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల్ని పరిష్కరించాలనేది మా లక్ష్యం. అందరికీ తెలిసిందే, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గత ప్రభుత్వ దుష్పరిపాలన మూలంగా కానివ్వండి, లేకపోతే చేతకాని పరిపాలన మూలంగా కానివ్వండి, రాష్ట్రం ఆర్థికంగా అగాధంలోకి వెళ్ళిపోయిన విషయం తెలిసిందే. అయినా కూడా మా ప్రియతమ నాయకులు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ కృషితో నిధులు తీసుకొస్తున్నారు.